మీరు 1980s లో వచ్చిన సినిమాలను చూసుంటారు, కానీ ఆ సినిమాల మేకింగ్ ని ఎప్పుడైనా చూసారా? నో ప్రాబ్లం, నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు స్టీవ్. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. యారా నా చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణం అవుతుందా? అయ్యో ఆ సత్తురేకి మీరే అమ్మాయి గారు. ఎవరిని అందమైన అమ్మాయి చేయి తగిలింది అనుకో మీరు స్వర్ణం అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా? ఆర్పి లేడీ గెటప్ వేసుకుని వచ్చి ఏమన్నాడో తెలిసినా, ప్రపంచం మొత్తం మీద ఇద్దరు అందగత్తలు ఉన్నారు, ఒకటి నువ్వు ఒకటి నేను అన్నాడు. అంత ఎందుకంటే మన సుడిగాలి సుధీర్ లేడు, నిన్ను చూస్తుంటే రేష్మి గుర్తుకొస్తుంది అంటున్నాడు. సరే కానరే, గొడుగు నువ్వేసుకుంటున్నావు నాకేస్తున్నావా? గొడుగు నేను వేసుకుంటే ఇలా ఉంటానా అమ్మాయి గారు? తినడానికి ఏమైనా తీసుకురారే? అమ్మాయి గారు జ్యూస్ తీసుకోండి. ఏదైనా పళ్ళు తేవచ్చు కదరా. అంటే పళ్ళు కొరుకుతుంటే ఉన్న పళ్ళు ఊడిపోతాయి ఏమైనా భయంగా ఉందండి. ఏంటి ఎవరు రాలేదండి? హీరో గారు కూడా రాలేదండి. మెరుపులా లా లా ఆడతా తా తా. యాక్టర్ వస్తాడు అనుకుంటే ట్రాక్టర్ వచ్చిందేటి. ఏమండి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు, కంగారుగా ఉన్నా? ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నానండి. నా పక్కన హీరోయిన్ ఎవరా అని. నేనేనండి ఆ హీరోయిన్. నాకు నచ్చలేదు. నీ ముఖంలో అందాల కన్నా రంధ్రాలు ఎక్కువ ఉన్నాయి. నువ్వు మామూలు మనిషిగా లేవు, అడవి మనిషిలా ఉన్నావు. ఎలా మరి? నువ్వు నాగార్జున, నేను గీతాంజలి, మన అందం గురించి చెప్పుకో. సరే డైరెక్టర్ గారు ఎంట్రీ ఉంది. ఒక లైలా కోసం హైపర్ ఆది స్కిట్ రాగానే తగుదన్నట్టు డాన్స్ చేసుకుంటూ వచ్చా. సిగ్గులు ఎదురు వచ్చేది ఆదియో తెలుసుకోరక్కల. ఆది గారు ఎంట్రీ ఇస్తారనుకుంటే మీరు ఇచ్చారేటి? హైపర్ ఆది నీకు గురువు కావచ్చు, కానీ నేను మీ గురువుకే గురువు. ఆది గారి గురించి అంత బాగా తెలుసా మీకు? చాలా బాగా తెలుసు. నువ్వు గుడిని మింగేవాడిని చూసింటావు, గుళ్ళో లింగాన్ని మింగేవాడిని చూసింటావు, కానీ వాడు ఈ రెండింటితో పాటు ధ్వజస్తంభాన్ని కూడా ఆది గారు ఈ మయాన్ని మీ స్కిట్ లో ఎందుకు కనిపించడం లేదు? వాడు నా దగ్గరికి వచ్చి అద్దా నాకు దారి చూపించు అన్నాడు. సరే తర్వాత చూపించాడు. వాడు తర్వాత నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అన్నాడు. ఆయన మీ స్కిట్ లో చేసేటప్పుడు మా స్కిట్ లో చేసేటప్పుడు తేడా ఏంటి? పెద్ద తేడా లేదు. అక్కడ నాకు స్కోప్ ఇవ్వలేదు, ఇక్కడ మీకు స్కోప్ ఇవ్వట్లేదు. సరే కానండి, ఆది గారు చేస్తలేదు కదా, మీ స్కిట్లు ఎలాగుంటున్నాయి? ఆది చేస్తున్నప్పుడు మా స్కిట్లు సారాజు వల్ల ఎగిరేవి, ఇప్పుడు కూడా సారాజు వల్ల ఎగురుతున్నాయి, కానీ మా గడ్డ వీడికి అప్పుడప్పుడు అడ్డపడుతుంటా. ఇంతకీ మీరెవరు? ఈ సినిమాలో హీరోయిన్ అండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నాగబాబు గారు తీసిన బావగారు వాండర్ లో మొదటి హీరోయిన్ గా నన్ను అడిగారు, డేట్లు ఖాళీ లేవని చెప్పాను. అలా అద్దారా? ఆయన బాబాగారు బాగుందారా కాదు బామ్మగారు బాగుందారా? అది సరేగానండి, మా జంటను చూస్తే ఎలా ఉందండి? మీదో జంట. మీరు అడిగారు కాబట్టి, ఆది చెప్పబడ్డారు కాబట్టి, మీరు మనుషుల గ్రహాంతరవాసులా తెలియట్లేదు కాబట్టి నా సాకు ఫోన్ కట్టి మిమ్మల్ని బొత్త పెట్టి మీ బట్టి కప్పి అప్పుడు చెప్తాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? సెట్ మారినా కూడా వీడిలో చివరికి మాత్రం మారలేదు. ఇప్పటిదాకా నేను వాతావరణం చూసి మునిగిపోతున్న షిప్ కి కెప్టెన్ అనుకుంటా, నిన్ను చూశాక అర్థమైంది ముడతల పడ్డ షిప్ కి కెప్టెన్ అని. విలన్ బలరాం గారు ఎక్కడ? బలత్కార్ బలరాం గారు ఎక్కడ? ఫ్యూచర్ లో ఆస్కర్ అవార్డు లాగా బలత్కార్ అవార్డు కూడా రావచ్చు. ఏం మాట్లాడుతున్నారండి? పద్ధతిగా మాట్లాడండి. పద్ధతి పద్ధతి గురించి నువ్వు నాకు చెప్తున్నా. మా గడ్డం నవీన్ గారి గడ్డం చూస్తే నాకు గడ్డిబాబులా కనిపిస్తుంది, నువ్వు నాకు చెప్తున్నా పద్ధతి గురించి. ఇంతకీ ప్రొడ్యూసర్ ఎక్కడ? ప్రొడ్యూసర్ నేనే సార్. సరే నీకు కొండలపై నుంచి దూకడం వచ్చా? లేదు సార్. సముద్రంలో ఈదడం వచ్చా? లేదు సార్. నేర్చుకో, వీళ్ళందరినీ చూస్తుంటే ముందు ఉపయోగపడుతుంది. ఇవి సోది పెట్టుకుంటూ కూర్చుని కంటే షూటింగ్ చేసుకోవాలి, అందుకే కదా మనం వచ్చింది. మరి సీన్ ఏంటో చెప్పండి. సీదేవి చచ్చే మీరు బస్ స్టాండ్ లో ఉన్నారు, హీరో వచ్చి ఐ లవ్ యూ అంట, నువ్వు వచ్చేసి ప్రేమించడం మాత్రమేనా, పెళ్లి చేసుకునేదేమైనా ఉందా? అది నేను ఎప్పుడు బలత్కారం చేయలే. తర్వాత ఐ లవ్ యూ. ఇంకా ఓటక్కు రానోడికి ఐ లవ్ యూ చెప్తున్నావా? నిన్ను పొలి మీద దాకా తరివి కొట్టాలి. ఇంకెంత పొలి మీద కాల్చుతావు? నా రకం కూడా కట్టే పొలి మీద ఉంటా, ఇంకెక్కడ రాకపోతావు? ఐ
ఏడా మీరు చెప్పబడ్డ డైలాగ్ ఎత్తి నువ్వు చెప్తున్న డైలాగ్ అదే ఓటక్కు రాలేదు కదా అని. ఓ చక్కు రాలేదని ఓ చక్కు రాలేదు రాస్కల్ ఏమట్ ఓ చక్కు వాడికి చెప్పడం రాదు కానీ ఓకే. నువ్వే ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. ఇది ఎలా ఉందో తెలుసా? ఎలాగుంది? కడుపుతో ఉన్న స్త్రీ దగ్గరికి మంత్రసారి వచ్చి చెవిలో మంత్రం చెప్తూ నిర్మినట్టుగా. ఇప్పుడు బలాత్కార్ బలరాం నువ్వు వచ్చేసి ఆ అమ్మాయిని ఏడిపించా. స్టార్ట్ యాక్షన్. ఒరే దోసేకురా బాబు. ఒరే బిగ్గి ఊడిపోతా. పినీసులు పెట్టలేదు. వీరు ఏడిపించబట్టేనే ఇంత చేశారంటే బలాత్కారం చేయబట్టే భూకంపమే సృష్టించబ. రే బత్ కొంచెం ప్రేమ భలే జోరుగున్నది లారా లల్లా దీని తస్సాదియా కసుమంటున్నది. నీకు దానిలో కూడా దూర వయసు కనిపిస్తుంటే ఇంతకంటే అన్యాయం లేదు. ఇలాంటి వాళ్ళే నేటి బలాత్కార్ బలరావులే రేపటి జబర్దస్త్ దొరబాబులు అవుతారు. ఇలా ఒక చిన్న సీట్ చేద్దాం. నువ్వు వెంటపడుతూ ఉంటావు, హీరోయిన్ పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతూ హీరో దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడు. హీరో పడుకొని ఉంటాడు, నువ్వు వెళ్ళి పరిగెట్టావు. ఓకే ఓకే. రైట్ యాక్షన్. కాపాడండి కాపాడరా గోపి బాబాయ్. ఆ విలన్ గారు వచ్చేస్తాడు, కాపాడరా. నిన్ను ఎలా లేపాలో నాకు తెలుసురా. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో. చూసిపోయాడు ఈ పాట మీద సూర్యుడి కంటే నీకే ఎక్కువ పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసి ఇప్పుడు ఈ విలన్కి నీకు ఫైటింగ్. కమాన్, ఈ ఫైటింగ్ బాగా చేస్తే హీరోయిన్ నీది అవుతుంది. యాక్షన్. రేయ్, నువ్వు ఇంతకు ముందు రోడ్డు పక్కన దాబాలు, పంజాబీ దాబాలు చిప్పు చపాతీలు చేసుకునేవాడివా? నీకు అసలు సినిమా గురించి తెలియక అసలు సినిమా వచ్చే అదొక పెద్ద అవి నా పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా అయిపోయేలా ఉన్నాయి. సినిమా అరసూయ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి. ఈ లోపల పోస్టర్ పడడం, సినిమా రిలీజ్ అవ్వడం, దాని మీద పిడకలు కొట్టడం, ప్రొడ్యూసర్ చచ్చిపోవడం, శ్రద్ధాంజలి చేయడం అన్నీ జరిగిపోయాయి. ఇంత గొప్పగా ఉంటుందని తెలిస్తే నేను ఎప్పుడో తీసేవాడిని. మీరందరికీ చెప్పేదంటే ఈ స్కిట్ చాలా పెద్ద. వద్దు. రోజా గారు చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుని. మన బాబు గారు కూడా మెన్షన్ చేశారు. వాట్ యు హావ్ టు సే? చాలా బాగుంది అభి నువ్వు రావటం. సో ఆది లేని లోటు పూర్తిగా తీర్చావు. అసలు గణపతి మాస్టర్ ఫస్ట్ వస్తే ఎవరో అనుకున్నా, స్టైల్ గా హీరో లాగా ఎంట్రీ ఇస్తే బాగుంది, సరదాగా ఉంది. బాబు గారు ఆది లేడు అనే లోటు అభి వచ్చి తీర్చాడు. ఆది డైలాగులు ఎన్నున్నా సరే అభి తన పెర్ఫార్మెన్స్ తోటి కేవలం అభి వాళ్ళ స్కిట్ నిలబడింది. వెరీ గుడ్ అభి, చాలా బాగా చేశాడు.